మన ప్రకృతి వ్యవసాయం నవధాన్య వేసిన పొలంలో అలాగే కెమికల్ వేసిన పొలంలో కూడా 5x5 సీసీ చేయడం జరిగింది. నేను నవధాన్యాలు వేసుకునే పొలంలో ఒక వరి దుబ్బుకి, అదేవిధంగా రసాయనిక ఎరువులు వేసిన రైతు యొక్క ఒక వరి దుబ్బుకి మనకి గమనించడం జరిగింది. నా పేరు అన్నపూర్ణ. మాది నందివాన్ వలస గ్రామం, గరుగుబిల్లి మండలం, పార్వతీపురం, మన్యం జిల్లా. నాకు 1 ఎకరా 2 సెంట్ల విస్తీర్ణం ఉందండి. అందులో నేను ఒక 1/2 ఎకరా మైసూర్ మల్లిక వేశాను, ఒక 52 సెంటుల్లో ఆర్జెల్ అనేది వేశాను. మొత్తం 1 ఎకరా 2 సెంట్ల చుట్టూ కూడా నాకు గట్టు మీద మొక్కలు అనేది ఉంది. నేను ఫ్రూట్స్ క్రాప్గా బొప్పాయి, అరటి వేసుకున్నాను. అలాగే నేను దుంప జాతిలో కర్రపెండలమును సారికంద వేసుకున్నాను. తీగ జాతిలో చిక్కుడు, ఆనప, బీర వేసుకున్నాను. అలాగే నెక్స్ట్ బెండ, మిరప, వంగ, టమోటా అన్నీ ఉన్నాయండి. మళ్ళీ పైనాపిల్, పసుపు, అల్లం అనేది ఇంకా పంట రాలేదు. అలాగే డ్రాగన్ ఫ్రూట్ కూడా నేను ఒక 4 మొక్కలు వేసుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు గట్ల మీద పంటల వల్ల ఇప్పటి వరకు ఒక 14,500 వచ్చింది. అలాగే మేము ప్రకృతి వ్యవసాయం అనేది 2016 నుంచి చేస్తున్నామండి. అలాగే నవధాన్యాలు అనేది 2019 నుంచే వేస్తున్నాము. ఒక 5 ఏళ్ళు అవుతుంది. 4 ఇయర్స్ వరకు జీవామృతాలు అన్నీ వేసేవాళ్ళము. ఈ ఇయర్ అయితే నవధాన్యాలు మాత్రం వేసాము. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి లైన్ సోయింగ్ వేసాము. ఈ సంవత్సరం నా ఫీల్డ్లో నవధాన్యాలు 2 కిట్లు వేశాను. అలాగే మనం నాట్లు వేసిన వారం రోజుల తర్వాత నేను పెసలు, మినువులు, ఉలవలు, బొబ్బర్లు వేసాను. ఇవి వేయడం వల్ల నాకు ఇన్పుట్ అనేది ఏం అవసరం పడలేదు. కానీ పిలక పెట్టే దశలో నేను ఒకసారి పంచగవ్య అనేది పిచికారీ చేయడం జరిగింది. అలాగే వరి నారు తీసేటప్పుడు మనం చిగుళ్ళు అనేది తుంచి నాటుకోవాలి. నాట్లు వేసిన తర్వాత ఒక 1 టైం కలుపు అనేది నాకు రాలేదు. ఒక్కసారి వేడర్తో వీడింగ్ అనేది చేశాను. అలాగే ఇప్పుడు పంట కోత అయ్యే ముందు ఆర్డిఎస్ అనేది వేసుకున్నానండి. ప్రధాన పంటగా నేను మినుములు వేసుకున్నాను. మినుములతో పాటు నేను అసోసియేట్ క్రాప్గా ఒక 5 రకాల పంటలు, బయోడైవర్సిటీ క్రాప్గా ఒక 5 రకాల పంటలు అనేది వేసుకున్నాను. అయితే ఈరోజు మన ప్రకృతి వ్యవసాయం నవధాన్య వేసిన పొలంలో అలాగే కెమికల్ వేసిన పొలంలో కూడా 5x5 సీసీ చేయడం జరిగింది. ఎన్ఎఫ్ ఫీల్డ్లో 18 కేజీల 540 గ్రాములు వెయిట్ రావడం జరిగింది. అయితే కెమికల్ ఫీల్డ్లో గమనించినట్లయితే 15 కేజీల 320 గ్రాములు రావడం జరిగింది. నేను నవధాన్యాలు వేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నా పొలంలోనే ఒక వరి దుబ్బును, అదేవిధంగా రసాయనిక ఎరువులైన యూరియా, డిఏపి, పొటాసు, ఈ పురుగు మందులు కొట్టిన ఆ రైతు యొక్క ఒక వరి దుబ్బును తీసుకోవడం జరిగింది. నా పొలంలో ఒక వరి దుబ్బుకి 21 రకాల పిలకలు రావడం జరిగింది. అదేవిధంగా రసాయనిక ఎరువులు వేసిన రైతు యొక్క దుబ్బు 18 పిలకలు రావడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకున్న దుబ్బు
తిన్నగా నిలబడడం జరిగింది, ఏ విధమైన లేకుండా. అదే రాసాయనిక ఎరువులు చేసుకున్న దుబ్బు నిలబడమన్నా నిలబడకుండా ఏటవాలుగా ఓలిపోవడం జరుగుతుంది. అప్పుడే మనకి గమనించడం జరిగింది. అయితే నా పొలంలోనే ఒక దుబ్బును భూమి నుంచి అలాగా మీదగా తీసి దాని బరువుని తీగ 11 కేజీలు 300 గ్రాములు రావడం జరిగింది. అదేవిధంగా నా దూరంగా ఉన్న రైతు కూడా అతని పొలంలో కూడా దుబ్బు భూమి నుండి తీసి అలాగా పరిశీలించగా తీగ 3 కేజీలు 690 గ్రాములు బరువు రావడం జరిగింది. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నా పొలంలోన వానపాములు కూడా బాగా కనిపించడం జరిగింది. అది కూడా భూమిలో నడిస్తే స్పాంజ్ లాగా భూమిలో మెత్తగా కాలు దిగడం జరుగుతుంది. తర్వాత అజోలా వేయడం వల్ల కూడా భూమిని తేమని నిల్వ చేసుకొని సూర్యరశ్మి నుండి నిల్వ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత రసాయనిక ఎరువులు చేసేది మా దూరం ఉన్న రైతు పొలంలో చూస్తే మనం నడిచేసరికి తారు రోడ్డు మీద లేదా సిమెంట్ రోడ్డు మీద నడిచేటట్లు కాలు అనిపించేది. అదేవిధంగా బీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉన్న తర్వాత మట్టిలో ఇలా తీసినున్నా ఏమాదమైన ఒక్క వానపాము కూడా కనిపించలేదు. అదేవిధంగా నా పొలంలో నవధాన్యాలు వేయడం, ఈ బీజామృతాలు వేయడము, ఇవన్నీ వేయడం వల్ల వానపాములు వృద్ధి చెంది బాగా కనిపించడం జరిగింది. తర్వాత మన మట్టి వాసన చూస్తే పొడము తల్లి పులకరించినట్లు అనిపించింది. అదేవిధంగా రసాయనిక ఎరువులు చేసే ఆ భూమిలో చూస్తే ఇది ఎందుకు నాకు ఇంత భారంగా అనిపించే రైతులు అనేటట్లు ఆ వాసన నాకు అనిపించింది. తర్వాత ఈరోజు అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఏంటంటే మనము రైతులము మన పంటలు మనమే పండించుకోవడం మన చేతిలో ఉన్నది. ఏ విధమైన రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడుకుంటూ తినే ఆహారం మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అదేవిధంగా రసాయనిక ఎరువులు పురుగు మందులు తినే ఆహారం మనం కొనుక్కున్నా మనం తిన్నా మన ఆరోగ్యం పోద్ది. మన ఆరోగ్యం పోతే ఎంత ఆస్తి ఉన్నా ఉపయోగం ఉండదు. మనం ఆరోగ్యం ఎప్పుడు పోయిందో మన పిల్లల ఆరోగ్యం కూడా పోతుంది. రానున్న తరాలు కూడా మనం ఇచ్చే గొప్ప కానుక ఏంటంటే మన భూమిని, మన ఆరోగ్యాన్ని, మన ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ఇప్పటి నుంచే మన అందరం చేసుకుంటే ఒక ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నా అభిప్రాయం.